ఎందుకు వస్తున్నావు సహోదరుడు సహోదరి? ఈ దిన సేవకుల ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిక చేసిన, ఖండితంగా వాక్యం చెప్పిన, దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడని చెప్పి నీకు వార్నింగ్ ఇచ్చిన, ఏమిటో నీకు ధైర్యం, ఏమిటో నీకు ఒక భరోసా. ఏం కాదులే, ఈ అరుపులు ఈ కేకలు ఎప్పుడు ఉండేవేగా, ఈ ప్రసంగాలు సాధారణమేగా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నహూము హెచ్చరిక చేసినా సరే ఆ పాపిష్టోళ్ళు వినకపోయేసరికి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యోనా, వాళ్ళు సమాధానం కావాలంటే సత్యం తెలుసుకోవాలి. ఏమిటా సత్యం? పాపం చేసే ప్రతి ఒక్కరిని నేను శిక్షిస్తా, కానీ ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు వాడిని నేను క్షమిస్తా. ఎంతటి పాపిష్టి వాడైనా సరే తన పాపాన్ని ఒప్పుకొని నా సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే వారిని నేను క్షమించి వారికి సమాధానం ఇస్తా. నిన్నవే పట్టణానికి వెళ్ళి హెచ్చరిక చేయి, వారిని నేను శిక్షించబోతున్నా. శిక్షించే ముందు వారికి నేను ఒక హెచ్చరిక చేసి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నా. పశ్చాత్తాపడతారేమో, బాగుపడతారేమో, మారు మనసు పొందుతారేమో, మనస్సు మార్చుకుంటారేమో, మంచి జీవితం జీవించడానికి ఇష్టపడతారేమో. వెళ్ళి హెచ్చరిక చేయి. సహోదరి సహోదరు దయచేసి వినండి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు తన కళ్ళతో మనిషిని చూసినప్పుడు, మనిషి చేస్తున్న పాపిష్టి పనులను చూసినప్పుడు, ఆయన శాసనకర్త కనుక, ఆయన న్యాయాధిపతి కనుక తప్పు చేసిన వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలి. కానీ దేవునికి ఉన్న ఉద్దేశం మనిషిని శిక్షించడం కాదు. మనిషిని శిక్షించడంలో దేవుడు ఏమాత్రము సంతోషించే ప్రసక్తి లేదని యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు. ఒకరిని శిక్షించడంలో నేను సంతోషిస్తానా? 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత అనగా దేవుడు శిక్షించగా ఆ శిక్ష ఫలితంగా మనిషి చచ్చిపోతే నాకేమాత్రమైనా సంతోషము కలుగునా? అయ్యా అమ్మ, వింటున్నావా? నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు శిక్షను కొని తెచ్చుకొని చస్తే దేవునికి ఏమైనా సంతోషం